మున్సిపల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు పేరు పేరున నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అట్లాగే ఇక్కడికి హాజరైనటువంటి కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రెస్ సోదరులు, ఎన్ఎస్సీ కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా ఈరోజు అందరూ కూడా ఒకసారి అన్నగారికి పుట్టినరోజు, ఈరోజు మినిస్టర్ పుట్టినరోజు, ఆయన జన్మదినాన్ని కూడా పెట్టుకొని మనకి సమయం ఇచ్చి మన కోసం జుక్కలు అని ఎమ్మెల్యే గారు అడగగానే ఆ సన్నిహితంతో ठीक है आज आरूम అని చెప్పేసి మనకు టైం ఇవ్వడం చాలా మన అదృష్టం. हमारा ये सब और एक बार आपको शुक्रिया बोल रहे, हम आपको टाइम दिए, आपके जन्मदिन के टाइम दिए थे, हम आपको टाइम दिए और आपका टाइम वैल्यूबल टाइम दिए. అందుకే మనం టైం కూడా సార్కి ఎక్కువైంది. హైదరాబాద్ పోవాలి, మీ అందరి కోసం మీరు వచ్చిండు మాట్లాడుతున్నాడు. స్వీట్ అండ్ ఒకటే చెప్తున్నాం అన్న, నిన్న కూడా మాట్లాడినాం మనం ఒకటే. ఇప్పుడు రాష్ట్రంలోనే ఏకైక నియోజకవర్గం మున్సిపాలిటీ నియోజకవర్గం అంటే అది చుక్కలోనే. అట్లాంటి నియోజకవర్గానికి మున్సిపాలిటీ తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి దక్కుతుంది. దానికి మరొకసారి తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తను మన అందరి మీద నమ్మకం పెట్టి ఈ మున్సిపాలిటీ చేసి ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చినందుకు మనందరం కూడా ఏకతాటిపై ఉండి అందరం కూడా 12 వార్డులలో చేతి గుర్తుకు ఓటేసి 12 మంది అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మున్సిపాలిటీని గెలిపించి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన ఏకైక లక్ష్యం కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ముందుగా ఇక్కడి నుంచే గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా అన్న పిచ్చుకున్న గ్రామ ప్రజలకు మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. ఈ 12 వార్డులలో కూడా అభ్యర్థి, ఈ 12 వార్డుల అభ్యర్థి కూడా మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి అభ్యర్థి అనుకొని అధిక మెజార్టీతో గెలిపించి పిచ్చుకున్న మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దయచేసి సమయం ఆసన్నమైంది, సార్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి